ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. సెప్టెంబర్ 21, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనము. ప్రియమైన దేవుని వార్లారా, మన తండ్రి అయిన దేవుడు మన పితరులతో చేసినటువంటి నిబంధనను నెరవేర్చుకున్నారు. అది దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపిస్తానంటూ మన కోసము మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపించి దేవునికి మనకును ఉన్నటువంటి దూరాన్ని తొలగించి దేవునికి మనకి మధ్యవర్తిగా సమాధానకర్తగా యేసుక్రీస్తు ప్రభువుల వారిని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆయన నిత్య కృపగా శాశ్వత కృపగా మన కోసము దేవుడు ఈ లోకంలో కుమ్మరించారు. ప్రియమైన దేవుని వారలారా, దేవునికి మనకిని దూరమైనప్పుడు ఆ సత్సంబంధాన్ని కలపడానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు శాశ్వతమైన కృపగా ఈ లోకానికి వచ్చారు. ఆయన ద్వారా మనకు దేవునికి ఉన్నటువంటి దూరం తొలగిపోయి సమాధానపడి దేవునికి మనం దగ్గర అయ్యాము. నిత్యత్వానికి మనము అర్హులమయ్యాము. అయితే ఆ నిత్యత్వాన్ని మనం పొందుకోవాలంటే దేవుడు చెప్పినట్లుగా చెవియొగ్గి ఆయన మాటలు మనం విన్నప్పుడు మనం బ్రతుకుతాం. ఎందుకంటే దేవుని మాటల్లో జీవం ఉంటుంది, దేవుని మాటల్లో మనకు బ్రతుకుంది అన్న విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మన పితరులకు చేసినటువంటి ఆ ప్రవచన వాక్యాలను, వాగ్దానాలను దేవుడు మన జీవితంలో నెరవేర్చారు. ఆ వాగ్దానాలను, ఆ యొక్క ప్రవచన వాక్యాలను మనము చూసి ఉన్నాము. అయితే అవి పొందుకోవడానికి మనం దేవుని యొక్క ఆలోచనల్లో, దేవుని యొక్క మాటల్ని అనుసరించి నడుచుకోవటంలోనూ మనము చూపిస్తే అప్పుడు వాటిని మనము అనుభవించగలుగుతాం, పొందుకోగలుగుతాము. పరలోకం అనే నిత్య వాగ్దానాన్ని మనము అనుభవించగలుగుతాము. ఈరోజు పొందుకున్న రక్షణ ద్వారా నిత్య రక్షణను మనము పొందుకోగలుగుతాం. కాబట్టి శాశ్వతమైన కృపకు తగినట్లుగా మనం ఉండాలని, ఇంకా ఆ కృప ద్వారా నిత్యత్వాన్ని పొందుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.